ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు స్టాక్స్ ని ఎలా పిక్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకో. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందే స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ వీక్ స్టాక్స్ ని రెడీగా పెట్టుకోవాలండి. స్ట్రాంగ్ స్టాక్స్ లో ఓన్లీ బై చేయాలి అండ్ వీక్ స్టాక్స్ లో ఓన్లీ సెల్ చేయాలి. ఫస్ట్ ట్రెండ్ లైన్ కి వెళ్ళి సెక్టర్ బ్రెడ్త్ లో సెక్టర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీక్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి లాస్ట్ 1 వీక్ నుండి ఉన్న స్ట్రాంగ్ అండ్ వీక్ సెక్టర్స్ కావాలి. మీకు వచ్చిన లిస్ట్ లో నుండి స్ట్రాంగెస్ట్ సెక్టర్ అండ్ వీకెస్ట్ సెక్టర్ మీద క్లిక్ చేయండి. ఈ స్ట్రాంగెస్ట్ సెక్టర్ పేజ్ కి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి వీక్ హై లో కాలమ్ ని హైయెస్ట్ టు లోయెస్ట్ సార్ట్ చేయండి. ఈ లిస్ట్ లో నుండి మీరు ఏ స్టాక్స్ అయినా బయింగ్ కి పిక్ చేసుకోవచ్చు. అలానే వీకెస్ట్ సెక్టర్ పేజ్ కి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి లోయెస్ట్ టు హైయెస్ట్ సార్ట్ చేసి మీ స్టాక్స్ ని పిక్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు పిక్ చేసే స్టాక్స్ కి వాల్యూమ్స్ ఉంటేనే ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఇందులో కొన్ని మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఉంటాయి. అలానే మీరు ఈ అనాలిసిస్ మార్నింగ్ 10 AM కి చేయాలండి, అంతకు ముందు చేయకూడదు, ఎందుకంటే మనకి కరెంట్ డే మార్కెట్ బ్రెడ్త్ కూడా తెలియాలి కాబట్టి. అండ్ ఈ షార్ట్ లిస్ట్ చేసిన స్టాక్స్ లో సింపుల్ RSI ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ జోన్స్ ఆర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీని యూస్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ట్రెండ్ లైన్ లింక్ కావాలంటే మీ నేమ్ అండ్ ఇంట్రాడే అని కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంట్రాడే ఆప్షన్స్ ఆ స్టాక్స్ లో ట్రేడింగ్ చేస్తుంటే ఒక చిన్న టిప్ తో మీ ట్రేడింగ్ యాక్యురసీని ఎలా పెంచుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తెలుసుకోవాలంటే పేజ్ ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.com కి వెళ్ళండి.